అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ కొనడానికని షాప్కి వెళ్ళాడంట. వెళ్ళి తనకు తెలిసినటువంటి ఒక కంపెనీ పేరు చెప్పి ఆ ఫ్రిడ్జ్లు కావాలండి అన్నాడంట. ఆ షాప్లో ఉన్నటువంటి సేల్స్మెన్, సార్ ఆ ఫ్రిడ్జ్ వద్దు, ఆ ఫ్రిడ్జ్ కొన్నటువంటి వాళ్ళందరూ కూడా కస్టమర్లు కంప్లైంట్ ఇవ్వడం బట్టి మేము ప్రస్తుతం ఆ ఫ్రిడ్జ్లను తెప్పించడం లేదు. మా షాప్లో వేరే కంపెనీల ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి, అవి న్యూ మోడల్స్, చాలా చక్కగా పనిచేస్తాయి, కంప్లైంట్ కూడా ఏమీ లేవు, ఇవి కొనండి చాలా బాగున్నాయని చెప్పి ఆ వ్యక్తిని ఒప్పించి తమ వద్ద ఉన్నటువంటి ఫ్రిడ్జ్ను కొనేలా చేశాడంట. నిజానికి ఆ వ్యక్తి అడిగినటువంటి కంపెనీ ఫ్రిడ్జ్ కంప్లైంట్ రావడం బట్టి కాదు, కానీ ఆ కంపెనీ ఫ్రిడ్జ్ తమ వద్ద స్టాక్ లేనందువలన అతను అబద్ధమాడి తమ వద్ద ఉన్న ఫ్రిడ్జ్ కొనిపించాలని సేల్స్మెన్స్ ఆ రకంగా అబద్ధమాడినాడు. మనం బాగా పేరున్న ఫ్రిడ్జ్ గురించి మనం అడిగినట్లయితే సేల్స్మెన్స్ అంటారు, అయ్యో ఆ ఫ్రిడ్జ్లు కొత్తలో వచ్చినప్పుడు బాగా పనిచేసాయండి, చాలా బాగా తయారు చేశారు, అయితే రాను రాను ఆ ఫ్రిడ్జ్ల నాణ్యత పడిపోయింది, అవి సరిగా పనిచేయడం లేదు, గుడ్విల్ని బట్టి అవి అమ్ముడుపోతున్నాయి అంతే అని చెప్పి మనలను ఒప్పించడానికే సేల్స్మెన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాదాపుగా సేల్స్మెన్స్ అందరూ కూడా తమ వద్ద లేని వస్తువులను అవి మంచివి కావని, తమ వద్ద ఉన్న వస్తువులే మంచివి అని చెప్పి కస్టమర్లను ఒప్పించి అవి కొనుక్కునే విధంగా చేస్తారు. అట్లనే ఎంత దినాల్లో అబద్ధ బోధకులు తయారైపోయినారు. ఆ సేల్స్మెన్స్ ఏ రీతిగా తమ వద్ద ఉన్నవే మంచివి అని చెప్పి తమ వద్ద లేని వాటి గురించి మంచివి కావు అని ప్రజలను ఎట్లా మభ్యపెడుతున్నారో, అబద్ధములాడి వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో, అట్లనే అబద్ధ బోధకులు కూడా తమకు అనుభవంలోనికి రాని విషయాల గురించి అనుభవించినట్లు అబద్ధాలాడి బోధలు చేస్తూ ఉంటారు. వారు క్రీస్తుని గురించి, ఆయన ఇచ్చే విమోచన గురించి, పాప క్షమాపణ గురించి, శిలువ శక్తిని గురించి, శిలువ మరణ పునరుత్థానం గురించి ఏ మాత్రము అర్థం చేసుకోకుండా, అవి గ్రహించకుండా మాట్లాడుతూ ఉంటారు. ఈ అబద్ధ బోధకులు క్రీస్తు నిజమైన వ్యక్తి అని, శక్తిమంతుడని, అద్భుతకరుడని అన్నీ చెప్తారు, కానీ క్రీస్తు శిలువ వేయబడలేదు, ఆయన శిలువలో మరణించలేదు, ఆయన స్థానంలో వేరొక వ్యక్తి మరణించినాడు, ఆయన తప్పించుకున్నాడని చెప్పి అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు. ఎట్లయితే సేల్స్మెన్ నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి అబద్ధం ఆడుతున్నాడు, అట్లనే అబద్ధ బోధకులు కూడా క్రీస్తు శిలువ వేయబడలేదు అని చెప్పి వాళ్ళు అబద్ధం మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభువు కాదని చెప్పు ప్రతి వాడు అబద్ధికుడు. అలాంటి బోధలు మనం వినకూడదు. ఉపవాసం ఉండకూడదని కొంతమంది, కన్నీటి ప్రార్థన చేయకూడదని కొంతమంది, భార్యాభర్తలు కలిసి ప్రార్థించకూడదని కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి. అబద్ధ బోధలను మనం వినకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తండ్రి, నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పించుము, పరిశుద్ధాత్మ దేవ, నీ సత్యమైన మార్గంలో నన్ను నడిపించు నాయన, మీ ఆత్మచేత నేను నడిపించబడాలి, మోసపూరితమైన బోధల నుంచి, అబద్ధ బోధల నుంచి, తప్పు బోధల నుంచి నన్ను తప్పించు, కాపాడు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే తప్పకుండా మనం చేసినటువంటి పాపాలు మనం ఒప్పుకోవాలి, దొంగిలించిన వాటిని తిరిగి ఇచ్చివేయాలి, మనసాక్షిని సరిచేసుకోవాలి. దేవుని ఎదుట నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ మనసాక్షి నీకు దోషారోపణ చేస్తున్నప్పుడు ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో దీనంగా ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి. ఎంతమందిని అయితే మనం మాటల చేత, చేతల చేత, క్రియల చేత గాయపెట్టినామో వారందరి యొద్దకు వెళ్ళి క్షమాపణ వేడాలి. అప్పుడే ప్రభు మనల్ని ఘనపరుస్తారు. అప్పుడు మనం దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి యోగ్యత కలిగి ఉంటాం. ఎవరో మన తప్పును సరిచేసేది కాదు, ఎవరో మన తప్పును ఎత్తి చూపేది కాదు, కానీ దేవుని నామంలో ప్రార్థన చేసే, ప్రభు నామంలో ప్రార్థన చేసే మనకు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసాక్షి తప్పకుండా మేల్కొల్పబడుతుంది. చాలామంది మనసాక్షిని నొక్కి పట్టుకుంటారు, చాలామంది మనసాక్షిని మలినపరుచుకుంటుంటారు, ఇంకొంతమంది మనసాక్షిని త్రోసివేస్తూ ఉంటారు. మనసాక్షిని, మనలో ఉన్నటువంటి మనసాక్షి దేవుని యొక్క స్వరం, దాన్ని ఎప్పుడు మనం నొక్కి పట్టకూడదు, దాన్ని ఎప్పుడు మనం మోసపుచ్చుకోకూడదు, ఎప్పుడు మనం మన మనసాక్షిని త్రోసివేయకూడదు. మనసాక్షిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏ ఏ విషయంలో మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామో మన మనసాక్షి మనకు బోధించినప్పుడు దాన్ని తప్పకుండా మనం సరిచేసుకోవాలి. అప్పుడే మనం మోసపరుచు బోధల నుంచి మనం తప్పించుకోగలం. దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మన తలంపులు యథార్థమైనవిగా ఉండేటట్లు ప్రభు మనకు సహాయం చేస్తాడు. రకరకాల బోధలు, కలవరపరిచే బోధల నుంచి మనం తప్పించబడాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అవసరం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుందాం.
ప్రభు మనకు తప్పకుండా సాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవంగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడని వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు. అవును నాయన, ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధకుల నుంచి, వారి మోసపూరితమైన బోధల నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా. సత్యమును బోధించు నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో మేము నడిపించబడుటకు సహాయం చేయండి. ఎన్నో విధాల నాయన వారి దగ్గర లేని అనుభవాల గురించి బోధ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అనుభవంలో లేని మాటలు, మేము అనుభవించనివి, మేము రుచి చూడనివి, మేము విననివి, మేము కననివి, మా అనుభవంలోనికి రానివి మేమెన్నడూ బోధించనికి లేదు ప్రభువా. ఏవైతే మీరు మాకు బోధిస్తున్నారో, ఏ విషయాల్లో మీరు మాకు నడిపిస్తున్నారో వాటిని మేము ఇతరుల విశ్వాసము వృద్ధి పొందే విధంగా నడిపించాలి, నేర్పించాలి. మేము నేర్చుకున్న విషయాలనే మీ దగ్గర మేము నేర్పించగలం. మరియు మీ పాదముల దగ్గర ఎంతో విశ్వాసంతో, విధేయతతో, సంపూర్ణ విధేయతతో కూర్చొని నేర్చుకుంది నాయన. అలాగే మేము కూడా మీ సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసి మీ నడిపింపును పొందుకొని ఏ విషయాల్లో మీరు మమ్మల్ని సరిచేస్తూ నడిపిస్తున్నారో మా వెనక ఉన్నటువంటి వారి తరము వారికి మంచి మాదిరిని విడిచి వెళ్ళేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. సహాయం చేయండి నాయన. ఎక్కడ కూడా తండ్రి లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుపోకుండా కాపాడండి ప్రభువా. అబద్ధ బోధకుల నుంచి కాపాడండి, మోసపూరితమైనటువంటి బోధల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా. యేసు ప్రభు కాడు అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అబద్ధికులు. అలాంటి బోధలు, అలాంటి ప్రసంగాలను మేమెన్నడూ లక్ష్య పెట్టనివద్దు నాయన. ఉపవాసం ఉండకూడదని కొంతమంది, అలాగే కలిసి భార్యాభర్తలు ప్రార్థన చేయకూడదు, కన్నీటి ప్రార్థన చేయకూడదని రకరకాలుగా తప్పుడు బోధనలు బోధించేటువంటి వారి నుంచి మా ప్రియ బిడ్డలను కాపాడండి. దేవుని వాక్యం యొక్క పరిశీలనలో మమ్మల్ని మేము సరిచూసుకుంటూ మీ వాక్యానుసారంగా నడిచి మిమ్మల్ని మహిమపరచుటకు, ఈ లోకంలో నడిచే బైబిల్లాగా మేము ఉండటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన బలియాగమైపోయినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.